హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో పంచదార వాడడం, పాకం పట్టడం ఇవేమీ లేకుండా డ్రై ఫ్రూట్ కోకోనట్ లడ్డూని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సీజనల్గా వచ్చే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి తప్పించుకోవాలంటే ఇలా నెలకోసారైనా ఇలాంటి లడ్డూని చేసి పెట్టుకుని తింటూ ఉండాలి. దీనికోసమైతే ముందుగా కొబ్బరి అయితే తురుముకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ చెక్క వరకు కొబ్బరిని తీసుకుని ఇలా మిక్సీ జార్లో ఈ విధంగా వచ్చేటట్లు కొబ్బరి అయితే తురుముకున్నాను. ఈ కొబ్బరికి మనం కొలతగా బెల్లం యాడ్ చేయాలి కదా, దానికోసం మనం తురుముకున్న ఈ కొబ్బరి ఎంత వచ్చిందన్నది మెజర్ చేసుకోవాలండి. దీనికోసం అయితే మెజరింగ్ కప్ అవసరం లేదండి. ఇంట్లో ఉండే గ్లాస్ అయినా చిన్న గిన్నె అయినా కొలత కింద తీసుకుని మెజర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఇలా మెజరింగ్ కప్ లో దీన్ని కొలుచుకుంటున్నాను. నాకు ఇక్కడ 1.5 కప్పు వరకు ఇదైతే వచ్చింది. చూడండి, ఇలా కొలుచుకున్న కొబ్బరి తురుము అయితే రెడీగా పక్కన పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకుందాము. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ముందు పల్లీలను అయితే వేపించుకుందాం. పల్లీలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని ముందుగా పల్లీలు వేసి వేపించుకోవాలి. లో ఫ్లేమ్లో పల్లీలు చక్కగా వేగేంత వరకు కూడా ఇలా వేపించుకోండి. మనకి జీడిపప్పు, బాదంలో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో పల్లీల్లో కూడా సేమ్ క్వాంటిటీలో ప్రోటీన్ ఉంటుందండి. ఎదిగే పిల్లలకి తరచుగా పల్లీల్ని ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల వాళ్ళకి రోజువారీ కావాల్సిన ప్రోటీన్ బాగా అందుతుంది. చూడండి, పల్లీలు ఆల్మోస్ట్ వేగిన తర్వాత మరో 1/2 కప్పు వరకు బాదము, అలాగే మరో 1/2 కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడిట్లని కూడా లో ఫ్లేమ్లో మరో 2-3 నిమిషాల వరకు వేపించుకోవాలి. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి చాక్లెట్లు అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డూని మనం అలవాటు చేస్తే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుందండి. మనం పల్లీలు వేపించుకున్న వలన ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా, ఇది ఎక్కువసేపు పట్టకుండానే బాదం, జీడిపప్పు త్వరగా వేగిపోతాయి. చూడండి, ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని తీసేసి వేరొక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే 2-3 టేబుల్ స్పూన్ వరకు పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని 2-3 నిమిషాల పాటు వీటిని కూడా దోరగా వేపించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇవే వేయాలని ఏమీ లేదండి, మీకు అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత మరో 2 టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్, అలాగే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఖర్జూరం ఇలా సీడ్స్ తీసేసి కట్ చేసి వేసుకుంటున్నాను. చూడండి, ఖర్జూరం కొంచెం మెత్తబడేంత వరకు 4-5 నిమిషాలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిలన్నిటిని కూడా ఇలా ప్యాన్లోంచి తీసేసి వేరొక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, అదంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు కొబ్బరి కొంచెం త్వరగా ఈ నేతిలో వేపించుకోవాలండి. కొబ్బరి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. చూడండి, ఇలా చక్కగా వేగిన తర్వాత మనం 1.5 కప్పు వరకు కొబ్బరి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు నేను ఇక్కడ బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ గట్టి బెల్లం తీసుకుంటే దాన్ని తురుముకుని 1 కప్పు వచ్చేంత వరకు కొలుచుకుని అప్పుడు వేసుకోండి. ఇక్కడ వాటర్ అన్నది అస్సలు యాడ్ చేయకూడదండి. బెల్లం మెల్లగా కరిగి కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలోకి మారుతుంది కదా, ఆ వాటరే సరిపోతుంది. ఎటువంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. కానీ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఇది కరిగేలోపు మిక్సీ జార్లోకి మనం చల్లారి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకుని ఇలా వేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాపీ సీడ్స్ కూడా వేసుకోవాలండి. అదేనండి గసగసాలు. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పల్స్ ఇస్తూ ఆపుతూ ఇలా కోర్స్గా కచ్చాపచ్చగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టి ఉంచుకుందాం. చూడండి, లో ఫ్లేమ్లో మనం ఇలా తిప్పుతూ ఉంటే బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా బెల్లం కరిగి ఇది కొంచెం ముద్ద కింద రావాలండి. చూడండి, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి, ఇది ఉండ కడుతుందో లేదో. ఇలాచీ పౌడర్ బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కొంచెం తీసుకుని ఇది దగ్గరికి నొక్కి చూస్తే ఉండ కింద ఫామ్ అవ్వాలి. చూడండి, ఇలా ఉండ కింద ఫామ్ అయింది అంటే ఇది ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఇప్పుడు దీంట్లోకి పక్కన కచ్చా పచ్చగా దంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి దీంట్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ చూడండి. ఇలా బెల్లం కొబ్బరిలోకి మనం దంచుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇంకా స్టవ్ నుంచి తీసేసి కొంచెం మనం చేతితో తాగగలిగే వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇది బాగా చల్లారిపోయాక కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా మనకి కావలసిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవడమే. ఈ లడ్డూలు అయితే ఒక వారం రోజుల పాటు చక్కగా నిల్వ అవుతాయండి. ఫ్రిడ్జ్లో అయితే 10 days పైనే నిల్వ అవుతాయి. చూడండి, లడ్డు చాలా చక్కగా చుట్టడానికి వీలు కుదురుతుంది కదా. మీకు ఇన్ కేస్ చివరికి వచ్చేసరికి ఇదంతా కొంచెం డ్రై అయ్యి లడ్డు చుట్టడం కష్టంగా అనిపిస్తే ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచి తర్వాత లడ్డు కింద చుట్టితే చక్కగా చుట్టుకుంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.